ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అమరావతిలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలం సమావేశం జరగనుంది. ప్రధాని ఏపీ టూర్పై చర్చించనున్నారు. ఈ నెల 16న ఏపీకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీ టూర్ ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఏపీలో జీఎస్టీ కార్యక్రమాలకు సంబంధించి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాజధాని నిర్మాణం, కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల పథకం పైన చర్చ జరగనుంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. స్పెషల్లీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం 1వ బ్లాక్ లో అయితే కనుక ఇటు కేబినెట్ సమావేశం అనేది మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభం కానుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఏదైతే పలు సంస్థలకైతే కనుక భూ కేటాయింపులతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో నెలకొల్పేటువంటి పరిశ్రమలతోటి ముందుకు రాబోయేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు అనేది కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా నవంబర్ 14-15 తేదీల్లో జరగబోయేటువంటి సిఐ సదస్సులో కూడా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే విదేశాల నుంచి కూడా ఇటు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఇక దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు కేబినెట్ లో అయితే చర్చించనున్నారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 22-24 తేదీల్లో అయితే కనుక ఇటు విదేశీ పర్యటన ఉండబోతున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు టీజీ భారత్ వెళ్ళనున్నటువంటి నేపథ్యంలోనే ఇటు అధికారుల బృందం సైతం వెళ్ళనున్నటువంటి పరిస్థితుల్లో ఇక సీఎం చంద్రబాబు నాయుడు వాటిపై కూడా ప్రస్తావించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేసిన అనంతరం కూడా ఇక ఆటో డ్రైవర్లకి 15,000కి సంబంధించినటువంటి పథకం అయితే దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇటు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అంతేకాకుండా ఇటు గత ప్రభుత్వంలో కొత్త జిల్లాలు అనేది కూడా ఇటు సరైన అవగాహన లేకుండా కూడా చేసినటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా సంతోష్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో డ్రైవర్కి 15,000 అనేది ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉందంటారు ఈ సూపర్ 6లో భాగం? ఏదైతే ఈ యొక్క ఆటో డ్రైవర్లకి 15,000 పథకం అనేది కూడా ఈ నెలలోనే ఇక సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయేటువంటి కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆటో డ్రైవర్లకి సైతం కూడా న్యాయం చేస్తాము అంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక త్వరితగతిన అయితే కనుక ఈ యొక్క పథకం రూపుదాల్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే మరొక 2 రోజుల్లోనే ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఈ యొక్క కమిటీ అధ్యయనం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇక రెవెన్యూ డివిజన్లు కావచ్చు, అదేవిధంగా ఇటు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా జరగబోయే విధంగా కూడా వీటన్నిటిపై కూడా ఈ యొక్క కొత్త జిల్లాల ఏర్పాటులో అయితే కనుక కీలక భాగం అనేది కూడా వ్యవహరించనున్నటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా ఈ యొక్క కమిటీ అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారిపై కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక కమిటీని అనేది నియమించడం జరిగింది. ఈ యొక్క కమిటీ అనేది కూడా ఇక నుంచి శరవేగంగా అయితే కనుక పనిచేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వైశాలి.
సంతోష్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. మరి అంటే ఏంటి, పార్టీలు ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, దాని మీద ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా? ఎస్, ఏదైతే ఇక కేబినెట్ సమావేశం అనంతరం కూడా మంత్రులకి అయితే కనుక ఈ యొక్క రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు, ఇటు ఆ, ఏదైతే శాంతి భద్రతలపై కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకైతే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ పాలిటిక్స్ లో మంత్రులు వెళ్లకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమం, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అభివృద్ధిపై అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా మంత్రులు పనిచేయాలి అంటూ కూడా దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి బయటికి రావడం, వీటన్నిటిపై కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇటు చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆ రైతులపై గత ప్రభుత్వం ఏం చేసింది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఏం చేసింది అన్న దానిపై అయితే కనుక మంత్రులకి వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.